దేశవాళీ క్రికెట్లో జమ్మూ కాశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో ఫైనల్లో విజయ లాంఛనాన్ని శనివారం ముగించి కొత్త ఛాంపియన్గా అవతరించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్లు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో జమ్మూ కాశ్మీర్ అసాధారణ విజయాలతో ఫైనల్కు చేరుకుంది. ఆద్యంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను సైతం ఓడిస్తూ టైటిల్ రేసులో నిలిచింది. ఈ క్రమంలో హుబ్లీ వేదికగా కర్ణాటకతో ఫైనల్లో తలపడిన జమ్మూ కాశ్మీర్ ఇక్కడ జోరు కనబర్చి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. టాస్ గెలిచిన జమ్మూ కాశ్మీర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 584 పరుగులు సాధించింది. యావర్ హసన్, కెప్టెన్ పారస్ డోగ్రా, అబ్దుల్ సమద్, కన్హయ్య వాధవాన్, సాహిల్ లోట్రా అర్ధశతకాలతో రాణించగా శుభం పండిర్ శతక్ కొట్టడంతో ఈ భారీ స్కోరు సాధ్యమైంది. ఇక ఇందుకు బదులిచ్చేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 293 పరుగులకే కుప్పకూలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలం కాగా మరో సీనియర్ ఓపెనర్ మయాంక్ అగార్కర్ భారీ శతకంతో రాణించాడు. జమ్మూ కాశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ 5 వికెట్లతో చెలరేగి కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఈ క్రమంలోనే 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జమ్మూ కాశ్మీర్ శుక్రవారం నాటి 4వ రోజు ఆట ముగిసేసరికి కర్ణాటకపై ఓవరాల్ గా 477 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన శనివారం రోజు ఆటలో ఓపెనర్ కమ్రాన్ అక్మల్ అజేయ శతకం పూర్తి చేసుకోగా సాహిల్ లోట్రా కూడా సెంచరీతో నాట్అవుట్ గా నిలిచాడు. సాహిల్ శతకం పూర్తి చేసుకోగానే జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రా తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో కాశ్మీర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అయితే నిబంధనల ప్రకారం ఫలితం తేలినట్లయితే తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు. పారస్ డోగ్రా ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించినప్పటికీ ఆఖరి రోజు కమ్రాన్, సాహిల్ సెంచరీల సాక్షిగా చారిత్రాత్మక విజయాన్ని జమ్మూ కాశ్మీర్ కు అందించాడు. కాగా సాహిల్ కు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇదే తొలి శతకం. ఇక జమ్మూ కాశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలిచిన క్షణాలను ముఖ్యమంత్రి ఒమన్ అబ్దుల్లా ప్రత్యక్షంగా తిలకరించారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హా సైతం ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచారు. వీరిద్దరూ సాహిల్ తో పాటు కాశ్మీర్ జట్టును అభినందించారు.